సరే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ కొత్త నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం చేసిన దానికంటే ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాల నియామకాల పెంపు 44 నుంచి 46కి పెంచింది. మరి దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల వాయు పరిమితి పెంపు వల్ల యంగ్ కాంపిటీటర్స్ నష్టపోతారని మీరు అనుకుంటున్నారా? ఏం చెప్తారు? దాదాపు చూసుకుంటే ఇదివరకు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మాటికి పోస్టులు వేస్తా అని చెప్పి వేయకుండా ఉండడం. ఇప్పుడు ఏజ్ పెరిగిన వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు పోస్టులు పడకనే వాళ్ళు ఏజ్ పెరిగి ఉంటుంది, అంతే తప్ప వాళ్ళకి జాబ్స్ కొట్టుకోలేని కాదు, లేదా వాటికి సాధించలేని కాదు. వాళ్ళకి ఏజ్ పెరిగినంత, ఇప్పుడు ఏజ్ పెంచినంత మాత్రాన ఇప్పుడు అవకాశాలు ఏం అందరికి సమానంగానే ఉన్నాయి కదా. ఎవరి అవకాశాలు వాళ్ళవి, ఎవరు సమానంగా వాళ్ళు తీసుకోవచ్చు జాబ్స్. దానిలో రేవంత్ రెడ్డి కానీ తప్పనికి ఏం లేదు, మంచిదే అది. ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వాయు పరిమితి పెంచడంలో రానున్న రోజుల్లో ఎలాంటి లాభాలు నష్టాలు జరుగుతాయి అనుకుంటున్నారు? మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వాయు పరిమితి పెంచడంలో రానున్న రోజుల్లో ఎలాంటి లాభాలు, అదేవిధంగా ఎలాంటి నష్టాలు జరగబోతాయి అనుకుంటున్నారు? నష్టాలు అంటే ఏముండవు, లాభాలే ఉంటాయి. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అయిపోవాలి అంటే ఇప్పుడు నిరుద్యోగులు ఎవరు ఉండకుండా ఉండాలి. అప్పుడే మన ఎకనామిక్ గ్రోత్ కూడా, కొంచెం జీడిపి కూడా వింటది. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా ఏజ్ పెరిగింది అంటే దానికి జాబ్స్ లేకనే వాళ్ళ ఏజ్ కూడా అట్లనే పెడతారు. వాళ్ళు మాత్రం ఇప్పుడు ఓయూలో ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళు కూడా లైబ్రరీలో అస్తమానం కూర్చొని వాళ్ళు కూడా చదవకుండా ఏం లేరు. వాళ్ళు కూడా అస్తమానం చదువుతూనే ఉంటారు. ఆప్షన్ నోటిఫికేషన్స్ కొంచెం డిలే వల్ల ఇప్పుడు ఒకవేళ ఏజ్ తగ్గిస్తే వాళ్ళు కూడా జాబ్స్ లేసి ఇప్పటికి పెళ్లిళ్ళు కాకుండా చాలా మంది అట్లనే ఉండిపోయారు. ఒకవేళ ఇప్పుడు ఏజ్ కంటే ఒక పెరిగింది అనుకో, వాళ్ళకు కూడా జాబ్స్ వచ్చి వాళ్ళు కూడా సెటిల్ అవుతారు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏజ్ పెరగడం వల్ల మనకే లాభం. సో దీనికి తప్పవలసింది ఏం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వాయు పరిమితి పెంపు రాజకీయ స్వలాభాల కోసం అంటారా, లేదంటే నిరుద్యోగ భృతిని తగ్గించడం కోసం అంటారా? ఏం చెప్తారు? నిరుద్యోగ వృత్తి తగ్గించడానికే తప్ప దీనికి వేరే విధంగా తీసుకోవాల్సిన ఏం లేదు. దీనిలో పొలిటికల్ గా చూడడానికి ఏముంది? ఇక్కడ పొలిటికల్ చూడడానికి అంటే ఇప్పుడు నాకు ఒక 50 సంవత్సరాలు వచ్చినాయి అనుకో, నాకేమో రేవంత్ రెడ్డి చుట్టం అవుతారా, మా బాబాయ్ అవుతారా, మా బావ అవుతారా? ఆయనకి కావాల్సింది నిరుద్యోగులందరూ మంచిగా ఉద్యోగులకు వెళ్ళాలి, మంచిగా డెవలప్ అవ్వాలి అందరూ, అంతే తప్ప ఆయనకి మాకు సుట్టరికం ఏం లేదు కదా. అట్లా చూడాల్సిన అవసరం లేదు, మంచిదే విషయం కూడా. ఆల్రెడీ గత ఏడాది కేసీఆర్ ఉద్యోగ నియామకాల వాయు పరిమితిని 34 నుంచి 44 పెంచారు. ఇప్పుడు కొత్తగా 2 ఏళ్లు పెంచడంతో అర్థం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇప్పట్లో లేనన్నట్లేనా? ఏం చెప్తారు? ఆల్రెడీ గతేడాది కేసీఆర్ ఉద్యోగ నియామకాల వాయు పరిమితిని 34 నుంచి 44 పెంచారు. ఇప్పుడు కొత్తగా 2 ఏళ్లు పెంచడంలో అర్థం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ఇప్పట్లో లేనన్నట్లేనా? ఏం చెప్తారు? ఇది నాకు తెలియదు. పోస్టులు ఇప్పుడు నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది ఉండడం అంటే ఇప్పుడు కొన్ని పోస్టులు వేసి ఇప్పుడు ఒక 10 పోస్టులు వేసి 100 మంది పోరాడంటే ఏమాత్రం పోరాడతాను. అదే కొన్ని ఎక్కువ పోస్టులు నుంచి కొన్ని ఎక్కువ మంది జనాభానే ఉన్నాను అనుకో, సరి సమానంగా అయితే దానికి సరిపోతుంది. ఏమనుకుంటున్నారు? గత ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వానికి తేడా ఏం చెప్తారు? డిఫరెన్స్ ఏం చెప్తారు? అప్పటి ప్రభుత్వం ఏం చేసింది స్టూడెంట్స్ కి, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, అన్ని కరెక్ట్ గానే చేస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? మీ ఒపీనియన్. గత ప్రభుత్వం గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే అది గతం లెక్కనే అయిపోయింది. టీఎస్పీఎస్సీ అని చాలా దెబ్బతీసింది. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2 చాలా మటుకి చాలా పేపర్లు అన్ని లీకేజ్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఒకటి పార్లమెంట్ ఒకటి రిలీజ్ చేసింది. ఇప్పుడు ఏం లీక్ అయినా సరే 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష ఉంది. ఇప్పుడు ఏ స్టేట్ పేపర్స్ లీక్ అయినా సరే. సో ఇప్పుడు లీకేజ్ అంటూ ఏముండవు. ఈ ప్రభుత్వం మాత్రం అలాంటి ఎటువంటి చెయ్యదు. అంటే ఈ ప్రభుత్వం అంటే స్టూడెంట్స్ కి కావచ్చు, నిరుద్యోగులకి ఎటువంటి అన్యాయం చేయదు, మంచిగా చేస్తుంది రాబోయే రోజుల్లో అని భావిస్తున్నారు. ముమ్మాటికి అదే సత్యం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మంచి భరోసా ఇస్తుంది మాకు. ఇప్పుడు మళ్ళా 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు పడుతున్నాయి. ఇంకా అలానే ఇప్పుడు కొత్త గ్రూప్స్ కూడా పడుతున్నాయి. సో ఈ ప్రభుత్వం బాగానే ఉంది, మాకు అందరు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నమస్తే. నమస్తే. మీ పేరు? బాలాజీ. ఓకే. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల అర్హత వాయు పరిమితిని పెంచింది. అంటే అభ్యర్థుల వాయు పరిమితి 44 ఏళ్ల నుంచి 46కి పెంచింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగాల వాయు పరిమితి పెంపు వల్ల యంగ్ కాంపిటీటర్స్ నష్టపోయేటువంటి అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? ఉండదండి. అంటే దీంట్లో అడ్వాంటేజ్ ఉంది, నష్టం కూడా ఉంది.
రెండు ఉన్నాయి. ఇప్పుడు ఎలా అంటే కొందరు ఉంటారు, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి ఎట్లయినా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆశ ఉంటారు, వాళ్ళకి కొంతవరకు ప్లస్ అవుతుంది. అట్లనే ఇప్పుడు కుర్రవాళ్ళకి యూత్కి కాంపిటీషన్ పెరుగుతుంది. 46 అవ్వగానే ఒక 5,000 కానీ 10,000 ఎక్స్ట్రా కాంపిటీషన్ ఉంటుంది. సో నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది, రెండు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వాయు పరిమితి పెంచడంలో రానున్న రోజుల్లో ఎలాంటి లాభాలు అదేవిధంగా ఎట్లాంటి నష్టాలు జరగబోతాయి అంటారు? ఏం చెప్తారు? అదే అండి, నష్టం ఏముంటుంది, యూత్ వాళ్ళకి జాబ్స్ రావడం ఇంకా కష్టం అవుతుంది. ఇప్పుడే చాలా కాంపిటీషన్ ఉంది. 2 years పెరగడం వల్ల ఇంకా హెవీ కాంపిటీషన్ వస్తుంది. సో వాళ్ళు ఇంకా పోరాటాలని చెప్పేసి చేస్తూ ఉంటారు. అడ్వాంటేజ్ ఏంటంటే ఏజ్ అయిన వాళ్ళకి కానీ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, వాళ్ళకి కొంతవరకు హెల్ప్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి సెక్యూరిటీ వస్తుంది వాళ్ళ గవర్నమెంట్ జాబ్ ఇస్తే. సో వాళ్ళకి ప్లస్ అవుతుంది. ఓకే, ఈ ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వాయు పరిమితి పెంపు రాజకీయ స్వలాభాల కోసం అంటారా, లేదంటే నిరుద్యోగ భృతిని పెంచడం కోసం అంటారా, తగ్గించడం కోసం అంటారా? ఏం చెప్తారు? రాజకీయం కోసం అండి. ఇప్పుడు 44 years అంటే ఆటోమేటిక్ వాళ్ళు ఎంతో కొంత సెటిల్ అయ్యే ఉంటారు. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అనేది వాళ్ళు ఇంకా బాగా సెటిల్ అవుతారు. కానీ యూత్కి అట్లా కాదు కదా. ఇప్పుడు నేను అన్ఎంప్లాయ్, ఇప్పుడు 46 పెరిగాయి అనుకోండి, నా కాంపిటీషన్ పెరుగుతుంది. నేను అసలు సెటిలే కాలేదు, కానీ 44 కూడా సెటిల్ అవుతాడు ఎట్లా అట్లా. అంటే ప్రైవేట్ జాబ్ చేసిన ఎట్లయినా సెటిల్ అవుతాడు, కానీ నాకు అలా కాదు కదా. సో ఎట్లా అంటే ఆటోమేటిక్ ఓటింగ్ ఇంకా అలా అంటే 44 years నుంచి ఓట్స్ పడుతూ ఉంటాయి, ఎందుకంటే ఏజ్ పెరిగాడు కదా, సో ఓట్లు పడతాయి అట్లా. అంటే అట్లా పూర్తిగా రాజకీయం చెప్పం, కానీ కొంతవరకు రాజకీయం. ఆల్రెడీ గతేడాది కేసీఆర్ ఉద్యోగ నియామకాల వాయు పరిమితిని 34 నుంచి 44 పెంచారు. ఇప్పుడు కొత్తగా 2 ఏళ్లు పెంచడంతో అంటే అర్థం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇప్పట్లో లేనన్నట్లేనా? ఏం చెప్తారు? చెప్పలేమండి, గవర్నమెంట్ అది గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. అట్లా ఏదైనా ఓటింగ్ కోసం ఎవరు చేసినా సరే ఓటు కోసం చేస్తారు కదా. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా ప్రభుత్వానికి? ఏం లేదండి, ఉన్న తక్కువ జాబ్స్ అయినా వెంటనే కంప్లీట్ చేసేయాలని అనుకుంటున్నాం. ఎక్కువైనా తక్కువైనా వెంటనే అయిపోతే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే 2-3 years ఇల్లు వదిలేసి ఇక్కడ కూర్చుంటున్నాం. అదే ఇప్పుడు 6 months కానీ 1 year ఎగ్జామ్ పూర్తిగా కంప్లీట్ చేసేసి పెట్టేస్తే ఇప్పుడు ఉద్యోగం వచ్చినా రాకపోయినా వేరే చూసుకుంటాం. ఇప్పుడు వదిలేసి 1 year తర్వాత ఎగ్జామ్ పెట్టినా లేకపోతే స్కామ్ అయ్యి పోయినా సరే 2-3 సంవత్సరాలు పోతుంది ఇక్కడ. ఎట్లా నాకు 2-3 years పోతుంది, జాబ్ లేదు, నాకే నష్టం ఉంది. అది 1 year అయితే వస్తుంది, లేకపోతే నేను ఇంకో జాబ్ చూసుకుంటా, అంతకు మించి ఏం లేదు, అంతే, అది సైకిల్ అది. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎట్లా ఉందంటారు గత ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? ఈ 2 నెలలు అయిపోయింది అంటే ఒక కొత్త ప్రభుత్వం వచ్చి కూడా ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా చేస్తున్నారు? వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? అన్ని కూడా కరెక్ట్ గానే ఆలోచించి చేస్తున్నారంటారా ప్రజల కోసం? వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి కదండి. ఒక 6 months కానీ 1 year ఇస్తే వాళ్ళకి టైం, ఎందుకంటే అంత ఈజీగా అవ్వదు. ఒక గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు తేడా ఏం గమనించారు? ఏం తెలుస్తుంది డిఫరెన్స్? అంటే ఆ 2 months ఏం చెప్పగలమండి. ఒక 6 months 8 months అయితే తెలుస్తుంది మనకు, నోటిఫికేషన్ ఇన్ని వదిలేరు కరెక్ట్గా అవుతుందా లేదా, అది మొత్తం 2 months అయితే చెప్పలేనండి నేను. ఎవరు చెప్పలేరు 2 months లో ఎవరైనా ఏం చేయగలరు? సింపుల్. థ్యాంక్ యూ.